హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ఆహ్, మనం తెలంగాణ మూవ్‌మెంట్‌కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో 351 క్వెషన్ నుండి చూద్దాం. ఆర్‌పిఐ స్థాపనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జె. ఈశ్వరీబాయి. 1938లో హెచ్‌ఎస్‌సి స్థాపనలో కీలక పాత్ర పోషించినది స్వామి రామానంద తీర్థ. ఎంఐఎం అనగా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమన్. వరంగల్ డిక్లరేషన్ ఏ వేదిక ఆధ్వర్యంలో జరిగింది? అఖిల భారత ప్రజాతంత్ర ప్రతిఘటన వేదిక. ఆర్య సమాజ్ శాఖ హైదరాబాద్లో ఎప్పుడు ప్రారంభమైంది? 1892. 1997 ఆగస్టు 11న జరిగిన సభ సూర్యాపేట సభ. దీనికి అధ్యక్షత వహించింది మారోజు వీరన్న. భువనగిరి సభలో కీలక పాత్ర పోషించినది గద్దర్. తెలంగాణ జనసభ కన్వీనర్ ఆకుల భూమయ్య. 1998 జూలై 8. మారోజు వీరన్న ఏర్పాటు చేసిన సభ పేరు తెలంగాణ మహాసభ. దీనిని సూర్యాపేట సభ అంటారు. శ్రీకాంతాచారి మరణించిన తేదీ 2009 డిసెంబర్ 3. మలిదశ తెలంగాణ అమరవీరుల దినం అని డిసెంబర్ 3ని అంటారు. మినీ కవితలను పరిచయం చేసింది అలిశెట్టి ప్రభాకర్. అవి ఏంటంటే సిటీ లైఫ్, రక్తరేఖ. జైనులు నడియాడిన నేల అని దేన్ని అంటారు? జనగాం. హైదరాబాద్ సంస్థానంలో ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసిన వారు ముల్కీలుగా గుర్తించబడతారు? 15 సంవత్సరాలు. పాల్కురికి సోమనాథుని రచనలు ఏవి? బసవ పురాణం, వృషాధిప శతకం, పండితారాధ్య చరిత్ర. తెలంగాణ తెలుగు సహజ కవి బమ్మెర పోతన. తెలంగాణ శివాజీ సర్దార్ సర్వై పాపన్న గౌడ్. జయ జయ హే తెలంగాణ అనే పాటను రాసింది అందెశ్రీ. పివి నరసింహారావు ఆత్మకథ తెలుగులో లోపలి మనిషి. త్రిలింగాలున్న ప్రాంతమే తెలంగాణ అని పేర్కొన్నది విద్యానాథుడు. తెలంగాణలో అత్యధిక పాలు ఉత్పత్తి చేసే గ్రామం ముల్కనూరు. వరంగల్ అర్బన్ భీమదేవరపల్లి మండలం. రాడికల్ మార్చ్ పత్రిక సంపాదకుడు నెల్లుట్ల వేణుగోపాల్. సమ్మక్క సారక్కలు ఏ రాజు సైన్యంతో యుద్ధం చేశాయి? ప్రతాపరుద్రుడు. కాకతీయులకు సంబంధించిన వాళ్ళు. సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక సారాంశం నష్టాల్లో ఉన్న పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడం. 29 జూన్ 1 నాడు సీఎం మర్రి చెన్నారెడ్డి ఏర్పాటు చేసిన జిల్లా విజయనగరం. ముక్తేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? కాళేశ్వరం గ్రామం, మహాదేవపురం మండలం, జయశంకర్ జిల్లా. భద్రకాళి దేవాలయాన్ని నిర్మించింది 2వ పులకేశి. ఇతను బాదామి చాళుక్యులలో గొప్పవాడు. ములుగు ఏ జిల్లా యొక్క రెవెన్యూ డివిజన్? జయశంకర్ భూపాల్పల్లి. మహబూబాబాద్ జిల్లా పాత పేరు మానుకోట. లోక్ జనశక్తి పార్టీ అధినేత ఎవరు? రామ్ విలాస్ పాశ్వాన్. కేసీఆర్ దీక్ష ఫలితంగా ఎక్కడ మెగావోల్ట్ విద్యుత్ కేంద్రం ఏర్పాటయ్యింది? భూపాల్పల్లి, వరంగల్ జిల్లా. తెలంగాణ కుంభమేళగా ఏ జాతరను అభివర్ణిస్తారు? సమ్మక్క సారక్క జాతర. ఆసరా పెన్షన్ పథకం యొక్క ఉద్దేశం సామాజిక భద్రత మరియు గౌరవప్రదమైన జీవనం కోసం. బాగ్ ఏ ఆలంను ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు? పబ్లిక్ గార్డెన్. మా భూమి సినిమా దర్శకుడు మరియు నిర్మాతలు గౌతమ్ ఘోష్ దర్శకుడు, బి నరసింహారావు నిర్మాత. హైదరాబాద్ మినీ భారతాన్ని తలపిస్తుంది కాబట్టి ఈ సంస్కృతిని ఏ విధంగా వ్యవహరిస్తారు? గంగా జమునాకి తహజీబ్ అంటే సంస్కృతి అన్నమాట. జనజాతరలో మన గీతం అనే పాట రాసింది అందశ్రీ. ఇది జైబోలో తెలంగాణలో సాంగ్. 1972లో ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు తిరుపతిలో ఏ పేరుతో ఏర్పడ్డారు? ఆంధ్రసేన. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన క్రిమినల్ న్యాయస్థానం పేరు సాలార్జంగ్ 1 ఏర్పాటు చేశారు. దాని పేరు ఫౌజ్దారీ అదాలత్. సమ్మక్క సారక్క జాతర ఏ అడవుల్లో జరుగుతుంది? ఏటూరు నాగారం అడవులు, మేడారం గ్రామం, తాడ్వాయి మండలం. రాగి పూతగల ఇనుప నాణాలు ప్రవేశపెట్టిన రాజులు విష్ణుకుండినులు. రుద్రమదేవి బిరుదు రాయ గజకేసరి. ఈనాం అనే పదానికి అర్థం బహుమానం లేదా అనుగ్రహం. గణపతి దేవుని సేనాని మరియు పాలంపేట శాసనం వేసింది రేచర్ల రుద్రుడు. పేరిణి శివతాండవాన్ని తిరిగి పునరుద్ధరించింది నటరాజ రామకృష్ణ. హృదయ పథకంలో భాగంగా వారసత్వ నగర హోదా పొందిన నగరం వరంగల్. గణపతి దేవుని సోదరి మైలాంబ వేసిన శాసనం బయ్యారం
చెరువు శాసనం. తుర్రెబాస్ ఖాన్ను చంపిన ఆంగ్లేయ అధికారి కల్నల్ డేవిడ్సన్ మేజర్. వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించింది అంటే దేశంలో సయ్యద్ అహ్మద్ బ్రీల్వి. కామారెడ్డి జిల్లా గాంధారి దేనికి ప్రసిద్ధి? లంబాడ ఎంబ్రాయిడరీ వర్క్కి ప్రసిద్ధి. ఘటికలు అనగా బ్రాహ్మణ విద్యా కేంద్రాలు. కామారెడ్డిలో జరిగే లక్ష్మీ నరసింహస్వామి జాతర చుక్కాపూర్ జాతర చుక్కాపూర్ గ్రామం మాచారెడ్డి మండలం. జమియత్ రిఫాయమే అని ఉర్దూలో ఏ సంస్థని పిలుస్తారు? నిజాం ప్రజల సంఘం. దీన్నే ముల్కీ లీగ్ అంటారు. దోమకొండ సంస్థానంలో గొప్పవాడు రాజేశ్వరరావు. ఇది ఎక్కడుందంటే కామారెడ్డి జిల్లా. నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రముఖ గడి సిర్నాపల్లి గడి. రామాయంపేట తొలి ఎమ్మెల్యే ఎవరు? ఆరుట్ల రామచంద్రారెడ్డి. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు 1952లో. దోమకొండ ప్రాంత తొలి రాజధాని బిక్కునూరు. పాత పేరు బిక్కనవోలు. జోగిని వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేసిన మహిళ హేమలత లవణం. అదే దేవదాసి వ్యవస్థ అయితే ముద్దు లక్ష్మీరెడ్డి. పంపకవి రచనలు ఆదిపురాణం, విక్రమార్జున విజయం. పంపకవి సమాధి ఎక్కడ కలదు? బోధన్ నిజామాబాద్ జిల్లాలో కలదు. అలీసాగర్ అనే ప్రాజెక్టు ఎవరి పేరు పెట్టారు? నవాబ్ అలీ నవాబ్ జంగ్. ఈయన 7వ నిజాం యొక్క ఇంజనీర్. తెలంగాణ ఇంజనీర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 11. ఆ రోజునే నవాబ్ అలీ నవాబ్ జంగ్ యొక్క జన్మదినం. స్టేట్ డిప్రెస్ క్లాసెస్ అసోసియేషన్ను ఎవరు స్థాపించారు? బిఎస్ వెంకట్రావు. ముల్కీ నాన్ ముల్కీల గొడవల కారణంగా హత్య గావించబడ్డ వ్యక్తులు ఎవరంటే మాదన్న, అక్కన్న. సునీత బాల సమాజంను ఎవరు స్థాపించారు? అరిగే రామస్వామి. బౌద్ధమత విధ్వంసానికి పాల్పడిన రాజవంశం రాజు విష్ణుకుండినులు. అందులో 2వ మాధవ వర్మ అనే రాజు బౌద్ధమత విధ్వంసానికి పాల్పడ్డాడు. వంటశాల అనే సంస్థను ఎవరు స్థాపించారు? ఆరుట్ల కమలాదేవి. తెలంగాణ బచావో అనే సంస్థను ఎవరు స్థాపించారు? నాగం జనార్దన్ రెడ్డి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అనే సంస్థను ఎవరు స్థాపించారు? తెలంగాణ ప్రభాకర్. తెలంగాణ ఉద్యమ వేదిక అనే సంస్థను ఎవరు స్థాపించారు? చెరుకు సుధాకర్. మంజీరా రచయితల సంఘం అనే సంస్థను ఎవరు స్థాపించారు? నందిని సిద్ధారెడ్డి. సెప్టెంబర్ 17ను మహారాష్ట్రలో ఏ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు? మరట్వాడా సంగ్రామ్ ముక్తి దివాస్. నిజాం రాజ్యంలో విలీనం చేయబడిన ప్రాంతాలు అంటే సాలార్జంగ్ కృషి ఫలితంగా విలీనం చేయబడ్డాయి. అవి ఏముంటాయి? రాయచూర్, ఉస్మానాబాద్. 1939లో నిజాం సబ్జెక్ట్ లీగ్ అనేది రద్దయింది. దీనికి కారణమైన నినాదం ముస్లిం సార్వభౌమాధికారం. ఆర్ట్ లవర్స్ అసోసియేషన్ను స్థాపించింది బొడ్డు నరసింగారావు. తెలంగాణ సాంస్కృతిక సమైక్య అనే సంస్థను ఎవరు స్థాపించారు? గూడ అంజన్న. అరుణోదయ సాంస్కృతిక సమైక్య అనే సంస్థను ఎవరు స్థాపించారు? విమలక్క. 1989లో ఎన్టీ రామారావు ఎక్కడి నుంచి ఘోరంగా ఓడిపోయాడు? కల్వకుర్తి నుండి. ఎక్కడ అంటే నాగర్ కర్నూలు జిల్లా. పద్మశాలి హాస్టల్ను స్థాపించింది ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ. రెడ్డి హాస్టల్ని స్థాపించింది ఎవరు? RBVRR రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి. ఇప్పుడు తెలంగాణ పోలీస్ అకాడమీకి ఇదే పేరు పెట్టడం జరిగింది. వీర తెలంగాణ విప్లవ పోరాట గుణపాఠాలు అనేది ఎవరి రచన? పుచ్చలపల్లి సుందరయ్య. తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ను ఎవరు స్థాపించారు? శంకర్. గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి అనే సంస్థను ఎవరు స్థాపించారు? బెల్లి కృష్ణ. జయశంకర్ సార్ MA ఎకనామిక్స్ ఎక్కడ పూర్తి చేశారు? బెనారస్ హిందూ యూనివర్సిటీ. జానపద వాగ్గేయకారుడు అలసేంద్రవంక రేలపూతలు రచనలు గోరటి వెంకన్న. తెలంగాణ ప్రగతి వేదిక అనే సంస్థను ఎవరు స్థాపించారు? రాపోలు ఆనంద భాస్కర్. ఎప్పుడంటే 1997లో. ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అనే సంస్థను ఎవరు స్థాపించారు? మణికొండ వేదకుమార్. దేశోద్ధారక గ్రంథమాల అనే సంస్థను ఎవరు స్థాపించారు? వట్టికోట ఆల్వారు స్వామి. ఈ కాలపు దుఃఖం రచయిత అల్లం నారాయణ. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ నిర్మాత
నవాబ్ అలీ నవాబ్ జంగ్. నవాబ్ అలీ నవాబ్ జంగ్. ఇతని బర్త్డే మీద కనుక జూలై 11th ఇంజనీర్స్ డే జరుపుకుంటాం. హైదరాబాద్ పోలీస్ చర్య అనంతరం ఎవరి మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చారు? నారాయణరావు పవార్. ఆంధ్ర కవులారా మీరెటువైపు అని ఎవరు నిలదీశారు? జూలూరి గౌరీశంకర్. వలస వచ్చిన పక్షులన్నీ చెరువంత నాయన్నవి అని అన్నది ఎవరు? సుంకిరెడ్డి నారాయణరెడ్డి. తెలంగాణ ఫిల్మ్ అకాడమీని స్థాపించింది ఎవరు? మందాడి ఉదయ్ కుమార్. తెలంగాణ వికాస సమితిని ఎవరు స్థాపించారు? దేశపతి శ్రీనివాస్. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణని ఎవరు స్థాపించారు? కొలనుపాక సునీల్ బాబు. HCA హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని ఎవరు స్థాపించారంటే నవాబు మొయినుద్దౌలా. ఇటువంటి అయితే గుర్తుంచుకోవాలి, ప్రజెంట్ ఉన్నాయి కూడా. నవాబు మొయినుద్దౌలా 1931లో. ఎన్టీఆర్ 1994లో తెచ్చిన 2 మంచి పథకాలు ఏంటిదంటే, ఒకటి మద్యపానం నిషేధం, సెకండ్ ₹2 కిలబియ్యం. 1930లో ముల్కీ ఆందోళన మొదలైంది. దీనికి ఏ ప్రాంతానికి చెందిన వారిని నియమించడంతో ప్రారంభమైంది అంటే, పంజాబ్కు చెందిన ఖాన్ సాబ్ల నియామకం వల్ల ఈ ముల్కీ ఆందోళన అనేది మొదలైంది. తెలంగాణ గుండె చప్పుడు అంటూ నినదించిన ఛానల్ ఎప్పుడు స్థాపించారు? అది ఏంటి? తెలంగాణ గుండె చప్పుడు నినదించిన ఛానల్ ఏంటంటే రాజ్ న్యూస్. అది ఎప్పుడు స్థాపించారంటే March 26, 2010. నా రక్తం నా తెలంగాణ అని నినాదం ఇచ్చింది ABVP. తెలంగాణ ప్రజాపోరు యాత్రను ఎవరు ప్రారంభించారు? CPI నారాయణ 2011 జూన్లో. తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ TLSO ఎవరు స్థాపించారంటే మనోహర్ రెడ్డి. సేద్య చంద్రిక ఏ ఉర్దూ పత్రిక యొక్క అనువాదం అంటే పూనూన్. ఏ ఇక్ష్వాకు రాజు కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగం అంటారు? వీర పురుషదత్తుడు. NGSRS అనగా నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే. ది దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ను స్థాపించింది రాయబాల ముకుంద్. 50 సంవత్సరాల హైదరాబాద్ ఎవరి ఆత్మకథ? మందమల నరసింగారావు. MMTS అనగా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణను ఎవరు స్థాపించారు? డాక్టర్ బి లక్ష్మణ్. కొండగట్టు అంజన్న క్షేత్ర పాలకుడు ఎవరు? బేతాల స్వామి. తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ సిటీ ఎక్కడ నిర్మించాలని అనుకుంటుంది? రాచకొండ హిల్స్. శతప్రథం అనేది ఎవరి ఆత్మకథ? గడియారం రామకృష్ణ శర్మ. సామాన్యుల కోసం సాలార్జంగ్ ప్రారంభించిన పాఠశాల చాదర్ఘాట్ స్కూల్. ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్ను తెలంగాణ ఎక్స్ప్రెస్గా ఎప్పుడు మార్చారు? 2015 ఆగస్టు 12. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న పార్క్ లుంబిని పార్క్. భాగ్యరెడ్డి వర్మ గురువైన ఆర్య సమాజ్ కార్యకర్త బాజీ కృష్ణారావు ఏ బిరుదు అతనికి ఇచ్చారు? వర్మ. 1972లో జననాట్య మండలిని ఎవరు స్థాపించారు? గద్దర్. దండోరా ఉద్యమం దేనికి సంబంధించింది? దళితుల అస్తిత్వ ఉద్యమానికి ప్రతీక. ది హిందూ పత్రిక తెలంగాణ లైఫ్ లైన్గా ఏ ఆనకట్టను అంటే ఏ ఆనకట్టను అభివర్ణించింది అంటే SRSP అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. తెలంగాణ ఊటీ ఎక్కడ ఉంది? అనంతగిరి కొండల్లో ఉంది, వికారాబాద్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎక్కడ జరిగింది? నల్లగొండ, వరంగల్, కరీంనగర్. బైరాన్పల్లి సంఘటన ఎప్పుడు జరిగింది? 1948 ఆగస్టు 27. సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 1946 జూలై 4. 1876లో ఇంగ్లాండ్కి వెళ్ళి సాలార్జంగ్ ఏ విషయాన్ని రాణి ముందు ఉంచాడు? బీరార్ విషయం. ఫలక్నామా ప్యాలెస్ను నిర్మించిన పైగా రాజవంశీయుడు ఎవరు అంటే నవాబ్ వికారులుమ్రా బహదూర్. ఇతని పేరు మీద వికారాబాద్ అనే పేరు వచ్చింది. నవాబ్ వికారులుమ్రా బహదూర్. 1924లో 7వ నిజాం ఘనపురం రిజర్వాయర్ను ఏ జిల్లాలో నిర్మించారు? మెదక్. నిజాం తన సొంత అవసరాల కోసం వాడే భూమి సర్ఫే-ఈ-ఖాస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం తరపున ఢిల్లీలో ప్రతినిధులు ఎవరు?
ఎస్ వేణుగోపాలాచారి, తేజావత్ రామచంద్రుడు. ఇది అప్డేట్ చేసుకోవాలి. జోగిని వెట్టి వ్యవస్థ నిర్మూలన కృషి చేసిన ఐఏఎస్ ఎవరు? ఎస్ఆర్ శంకరన్. చాలా ఇంపార్టెంట్ బిట్టింది. హేమలత లవణం స్థాపించిన సంస్థలు చెల్లి నిలయం, సంస్కార్ ప్లాన్. దాసి సినిమా నిర్మాత దర్శకుడు ఎవరు? బొడ్డు నరసింగారావు. భూమి నాటకం రచించింది శుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్ రావు. పల్లెటూరి పిల్లగాడు పాట రాసింది సుద్దాల హనుమంతు. కొమరం భీం తన స్వతంత్ర అధికారం కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన మలి నినాదం మావే నాట్ మావే రాజ్. నిజాం కాలంలో వాక్ స్వాతంత్రాన్ని హరించిన ఫర్మానా గస్తే నిషాని 53. గద్దర్కు నంది అవార్డు ఏ పాటకు వచ్చింది? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా. ఇది ఇంకొకటి నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే సాంగ్ ఉంది కదా, ఆ 2 సాంగ్లకి నంది అవార్డు అయితే రావడం జరిగింది. అమ్మా తెలంగాణమా అనే పాట ఏ సభలో గద్దర్ మొదటిసారిగా పాడాడు? ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభ 1997 నవంబర్ 1లో పాడాడు. 2011 నవంబర్ 1 నుంచి 9 రోజుల పాటు నల్లగొండ క్లాక్ టవర్ దగ్గర దీక్ష చేసిన నాయకుడు ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హుజూర్ నగర్ పాత పేరు పొచంచెర్ల, సూర్యాపేట జిల్లాలో ఉంది. రాష్ట్ర విభజన బిల్లు సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నది ఎవరు? మల్లు బట్టి విక్రమార్క. ఇప్పుడు ఏం చేస్తుండు మనకి? డిప్యూటీ సీఎం. పితృ అమావాస్య నాడు ఎవరికి సాహిత్యం ఇస్తారు? జంగమయ్యలకు. మొదటి ఆంధ్ర మహాసభ 1930 అధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి, జోగిపేట సభ. జాతీయ జెండా ఎగరవేసినందుకు ఉరివేయబడ్డ ఉద్యమకారుడు బత్తిని మొగిలయ్య గౌడ్. 2012 డిసెంబర్ 28న ఆల్ పార్టీ మీటింగ్కు ప్రత్యేక ఆహ్వానితుడు ఎవరు? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి. టెక్స్టైల్ సిటీ ఆఫ్ తెలంగాణ ఏది? సిరిసిల్ల. మెదక్లోని వర్గంలో ఉన్న ప్రముఖ దేవాలయం సరస్వతి దేవాలయం. ప్రస్తుతం చేవెళ్ళ ఎంపీ ఎవరంటే కొండా విశ్వేశ్వరరెడ్డి, అప్పుడు కేవీ రంగారెడ్డి వాళ్ళ మనవడు. వెట్టి అనగా నయా పైసా ఇవ్వకుండా పని చేయించుకున్నాం. మనం ఇప్పుడు వట్టిగా అంటాం, అదే వెట్టి. నయా పైసా ఇవ్వకుండా పని చేయించుకునుట. గ్రంథాలయ ఉద్యమంలో సహకరించింది అంటే తన ఇంటిని గ్రంథాలయం కోసం ఇచ్చింది ఎవరంటే రావి చెట్టు రంగారావు. 1936-44 మధ్యలో ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఎవరంటే బహదూర్ యార్జంగ్. ఓకే అండి, 500 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. జస్ట్ దీనికోసం అంటూ ప్రత్యేకంగా టైం కేటాయించాల్సిన అవసరం లేదు. పని చేసుకుంటున్న జర్నీలో ఫ్రీగా ఉన్నప్పుడు జస్ట్ వినండి, మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. Thank you for watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.